ఇక్కడ ఒకసారి చూద్దాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ సందర్భంగా తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ పదవిపై ఆసక్తికర చర్చ జరిగింది. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన పార్టీని పూర్తిగా విడినట్టు స్పష్టమవుతుంది. పదవికి రాజీనామా చేస్తారా లేక కొనసాగుతారా అని చర్చించుకున్నారు. ఇప్పటికే మల్లన్న కాంగ్రెస్ నేతలు ప్రజాప్రతినిధులపై బహిరంగ విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం తీరుపైన తన అభిప్రాయం స్పష్టం చేశారు. పార్టీ ఏర్పాటుతో కాంగ్రెస్ తో ఉన్నటువంటి బంధం దాదాపు తెగిపోయినట్లే. సో కానీ ఎమ్మెల్సీ పదవిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా ఇటీవల జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ నేతలపై ఆరోపణలు చేయడంతో ఆమెను పార్టీని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఆమె తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మల్లన్న కూడా రాజీనామా చేస్తారా కొనసాగుతారా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది అంటూ కూడా చూస్తా ఉన్నాం. సో టెక్నికల్గా అంటే కాంగ్రెస్ తోటి తనకు ఉండేటువంటి బంధం కంప్లీట్గా తెగిపోయింది తీన్మార్ మల్లన్నకి. సో ఆయన ఓన్ పార్టీ కూడా పెట్టడం జరిగింది. సో ఈ క్రమంలో తనకుండే కాంగ్రెస్ ద్వారా గెలిచినటువంటి ఎమ్మెల్సీ పదవి ఏతుందో దానిలో కొనసాగుతాడా రిజైన్ చేస్తాడా అనేది చాలా బలమైనటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. సో దీనికోసం మరి తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా కొనసాగుతారా లేకపోతే రిజైన్ చేసి మళ్ళీ బై ఎలక్షన్ పోతారా? ఇప్పుడు గతంలో కవిత అంశం కూడా ఉంది కదా. కవితను ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఆమె నెక్స్ట్ డేనే ప్రెస్ మీట్ పెట్టి నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించడం జరిగింది. సో ఆ ప్రకటించిన నేపథ్యంలో కవిత బాటలో తీన్మార్ మల్లన్న కూడా నడిచేటువంటి అవకాశం ఉంటుందా? కవిత ఏ విధంగానైతే ఎమ్మెల్సీకి రిజైన్ చేసిందో సో ఇప్పుడు తీన్మార్ మల్లన్న కూడా తన ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేస్తాడా అనేది ఇక్కడ చాలా పెద్ద ఎత్తున కొంత చర్చ జరుగుతోంది. రేపు మాపు ఈ వారం లోపల కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. సో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీతో వచ్చినట్టు ఎమ్మెల్సీ పదవి నీకు అవసరమా అనేటువంటి కోణంలో కూడా చాలా పెద్ద కామెంట్ చేయడం కూడా సిద్ధమైనట్టు మనకైతే తెలుస్తూ ఉంది. సో ఈ తీన్మార్ మల్లన్న రాజీనామా చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కానీ అది అవకాశం వస్తే మరి ఏ విధంగా వినియోగించుకుంటో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి డీటెయిల్డ్ స్టోరీ మిత్రులారా.